హుషారు పిట్టలు టీజర్ రిలీజింగ్కి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా హుషారు పిట్టల సినిమా టైటిల్ ఎంత హుషారుగా ఉందో అంతకంటే ఎక్కువగా డెఫినెట్గా సినిమా కూడా చాలా హుషారుగా ఉంటుంది. దానికి మన సురేష్ బాబు గారు రిలీజ్ చేయడమే దీనికి ఒక ఉదాహరణ. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి బెక్కం వేణుగోపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సురేష్ బాబు గారు ఏది పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అది కాదు, విషయం ఏంటంటే ఆయన బంగారాన్ని వెతికి పట్టుకుంటారు. డెఫినెట్గా మా హుషారు పిట్టల సినిమా బంగారం కాబట్టే వారి దృష్టికి వెళ్ళి వారు దాన్ని డెఫినెట్గా చిన్న సినిమా అయినా పెద్ద మనసుతోటి ఆదరించి ఇది ప్రతి ప్రేక్షకుడికి వెళ్ళాలి. మీరు ఇంతకుముందు చూసినట్టు ఈరోజు సమాజంలో కొన్ని ఈ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఇంకా ఒక మోరల్ వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు చాలామంది చెడిపోతున్నారు చిన్నపిల్లలు స్కూల్ ఏజ్లోనే. అలాంటి వారికి ఒక కనువిప్పుగా, ప్రతి తల్లిదండ్రులకు ఒక లెసన్గా ఈ సినిమా నిలుస్తుంది. డెఫినెట్గా దీనికి ఇంత బాగా రావడానికి ప్రధానంగా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డే కలిసినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో ఈరోజు కూడా అదే కాన్ఫిడెన్స్, డెఫినెట్గా మన సినిమా హిట్ అవుతుందని చెప్తున్నారు. దాని వెనుక చాలా కృషి ఉంది. ఏ విజయమైనా కూడా మనకు అంత ఈజీగా తెలుసు. మరి ఈ సినిమాకి భిక్షు గారు డైరెక్టర్ గారు కమిట్మెంట్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లారిటీగా, ఆయన ఏంటంటే సినిమానే ప్రపంచం, సినిమానే ధ్యాస, సినిమానే శ్వాస, ప్రతి టైంలో కూడా సినిమా గురించి మాట్లాడుతుంటారు, సినిమా కోసం ప్రాణం కూడా పెడుతుంటారు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఎవరినైనా వదలరైనా. దానికి మా టీం సభ్యులందరికీ తెలుసు ఆ విషయం. మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసు, ఎడిటర్ గారు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన ఎంత ఎవరినైనా ఎదిరిస్తాడు, నాకు ఇది కావాలండి డెఫినెట్గా అని అంటారు ఆయన. సో అంత నిబద్ధతతోటి ఈ సినిమాని తీశారు. దానికి దేవుడు సహకరించి సురేష్ బాబు గారికి దగ్గర తీసుకురావడం, ఈ సినిమా రిలీజింగ్కి సహకరించడం, ఇది మేము అదృష్టంగాను భావిస్తున్నాం. అదేవిధంగా వారు తీసుకోవడంతో మాకు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుందని, చిన్న సినిమాని మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు దీన్ని తీసుకెళ్తే డెఫినెట్గా చిన్న సినిమా నిర్మాతలు బతుకుతారు. నిజంగా వెంకట్ యాదవ్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఎంత హానెస్టీ అంటే, ఇవాళ ఒక 10 రూపాయలు ఇస్తాను అంటే డెఫినెట్గా సాయంత్రంకి వెళ్ళి ఆ టీంలో అందరికీ కూడా అతను కమిట్మెంట్ తోటి ఇచ్చేవాడు. సో దానివల్ల ఏంటంటే ఆ యూనిట్లో చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైగా చేశారు. 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా ఇది మా సినిమా, ఇది నా సినిమా అన్న ఉద్దేశంతో డెఫినెట్ అందరూ ఇన్వాల్వ్ అయి చేశారు. అదే సక్సెస్కి తొలిమెట్టు.